హాయ్! నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు వచ్చి బండి శ్రీవాణి మల్టీ టాలెంట్ గర్ల్. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే వీడియో చాలా ప్రత్యేకమైన వీడియో అండి. శ్రీవాణి ఎందుకు ఇంత ప్రత్యేకమైన వీడియో అని అంటుందని మీకు అనిపిస్తుందా? అవునండి, ఇది చాలా ప్రత్యేకమైన వీడియోనే. ఎందుకు ఇంత ప్రత్యేకమైన వీడియో అని చెప్తున్నానంటే, భగవద్గీతలో నాకు గోల్డ్ మెడల్ వచ్చిన సందర్భంగా నన్ను కలవటానికి ప్రముఖ పారిశ్రామికవేత్త వచ్చారండి. 2 సార్లు ఆయన గవర్నర్ గారి చేతి మీద పద్మశ్రీ అవార్డు తీసుకున్నారండి. అంతేకాదండి, భగవద్గీతలో ఏ శ్లోకం ఏ చిన్న పాదం అడిగినా చాలా స్పష్టంగా దానికి అర్థం చెప్పగలరండి. ఆయన నా కోసం టైం పెట్టి హైదరాబాద్ నుంచి వచ్చి నాతో 3.5 hours స్పెండ్ చేశారండి. ఆ రోజు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే మాత్రం. ఈ శ్రీవాణిని అంత దూరం నుంచి కలవటానికి ఆయన వచ్చినందుకు. మరి నాకు హ్యాపీ అనిపించే ప్రతి విషయం కూడా మీ అందరికి కూడా హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి, నా హ్యాపీనెస్ మీరందరూ కూడా చూడాలని, ఆయన ఎవరో కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. నా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. నన్ను కలవటానికి వచ్చిన సార్ ఈ సారే అండి. సార్ పేరు వచ్చేసి డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారండి. నాకు ఈ సార్ పరిచయం అయ్యి చాలా తక్కువ టైం అండి. సుమారు ఒక 20 days క్రితమే ఈ సార్ నాకు పరిచయం అయ్యారండి. ఫేస్బుక్ ద్వారా ఈ సార్ నాకు పరిచయం చేశారండి. ఈ సార్ పేరు పరమేష్ అండి. ఈ సార్ నాకు భగవద్గీతలో గోల్డ్ మెడల్ వచ్చిన వీడియో చూసి నాతో మాట్లాడి ఆ సార్ని నాకు పరిచయం చేశారండి. ఆ సార్కి భగవద్గీతలో చాలా పట్టుంది, తనకు పరిచయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నాకు పరిచయం చేశారండి. సారు వచ్చిన కాంచి వెళ్ళేదాకా కూడా శ్లోకాలను చెప్పి దానికి అర్థం చాలా బాగా చెప్పారండి. ప్రతి శ్లోకాన్ని నన్ను అడిగారండి, నేను చెప్పాను. చాలా బాగా చెప్తున్నావమ్మా అని అన్నారు. ప్రతి శ్లోకానికి చాలా బాగా అర్థం చెప్పారండి. అర్థం చెప్తూ నీకు అర్థమవుతుందా అని మధ్య మధ్యలో అడుగుతూ, ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను జస్ట్ భగవద్గీత శ్లోకాలు మాత్రమే నేర్చుకున్నాను, దానిలో ఉన్న సారాంశం నాకు తెలియదే అని నాకు మనసుకు అనిపిస్తున్న సమయంలో నాకు ఈ సారు పరిచయం అయ్యారండి. సార్ గురించి చెప్పాలంటే, రైల్వే పార్ట్స్కి సంబంధించిన కంపెనీ చైర్మన్ అండి. కంపెనీకి సంబంధించి పద్మశ్రీ అవార్డు తీసుకున్నారంటండి. వ్యాపార రంగంలో ఎంత ఉన్నతమైన స్థానాన్ని నేను సంపాదించుకున్నాను, ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలని అనుకున్నారంటండి. ఫస్ట్ ఈ భగవద్గీత చదవాలన్న ఆలోచన వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వచ్చిందంటండి. ఆ తర్వాత ప్రతి శ్లోకానికి క్షుణ్ణంగా అర్థం చెప్పాలనే ఆలోచనతో తెలుసుకున్నారంటండి. ప్రతి శ్లోకానికి అర్థం చాలా బాగా చెప్తున్నారండి సార్ మాత్రం. సార్ అలా శ్లోకానికి అర్థం చెప్తుంటే నేను వింటూ అలానే కూర్చుని పోయానండి. 3.5 hours ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదండి. భగవద్గీత శ్లోకాలకు అర్థం తెలుసుకుంటుంటే ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. భగవద్గీత శ్లోకాలు అయితే మొత్తం నేర్చుకోగలిగాను, కానీ వాటికి సంబంధించి అర్థం ఏమీ తెలుసుకోలేకపోయాను. అది ఎలా తెలుసుకోవాలని నా మనసులో అనుకున్న మాటని ఆ కృష్ణయ్య విని ఈ సార్ రూపంలో నా కాడికి పంపించినట్టే ఉందండి. నాకైతే మాత్రం ఆ భగవంతుడు కృష్ణయ్య రూపంలో మన మానవాళికి భగవద్గీతను అందించాలనే ఉద్దేశంతో ఆ భగవంతుడు కృష్ణయ్య రూపంలో అర్జునుడికి ఎలా తెలిపాడో ఆ విధంగా నేను మనసులో అనుకున్న మాటలు ఆ కృష్ణయ్య విని స్వయంగా వచ్చి నేను శ్లోకాలకు అర్థం తెలుసుకోవాలనే కోరిక తీర్చినట్టుగా అనిపించిందండి. నువ్వు కూడా నాలాగే ప్రతి శ్లోకానికి అర్థం చెప్పగలిగే విధముగా నేర్చుకోగలగాలమ్మా అంటూ నాకు సార్ చెప్తూ ఆ శ్లోకాలకు అర్థం చెప్పారండి. సార్తో పాటు మాతాజీ కూడా వచ్చిందండి. సార్కి స్వార్థ భారతి ఫౌండేషన్ ఉందండి. మాతాజీ అక్కడ ఉంటారండి. నా చేతిలో కనిపిస్తున్న పుస్తకం అది సార్ రాసిందేనండి. సత్య శోధన శక్తి సాధన అనే పుస్తకం రాశారండి సార్. భగవద్గీత శ్లోకాల్లో ఉన్న అర్థం మొత్తం ఈ చిన్న పుస్తకంలో పొందుపరిచారండి. నేను చదివానండి, చాలా బాగుంది ఈ పుస్తకం అయితే మాత్రం. భగవద్గీత బుక్ లో ఉన్నది ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే ఉద్దేశంతో గీతలో ఉన్న సారాంశం మొత్తం సారర్థం చేసుకొని సత్య శోధన శక్తి సాధన అనే బుక్ రాశారండి. ప్రతి ఒక్కళ్ళు ఈ బుక్ చదివి అర్థం చేసుకోగలిగితే భగవద్గీతలో ఉన్న సారాంశం తెలుసుకున్నట్టే అని చెప్తున్నారండి సారు. ఈ బుక్ మొత్తం చదువమ్మా, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగమ్మా, ఏ డౌట్ అయినా సరే నేను తీరుస్తానమ్మా, తప్పకుండా నన్ను అడగమ్మా అని సార్ చెప్తున్నారండి. నాకు సార్ అలా చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. భగవద్గీత శ్లోకాలు మొదలైన తర్వాత చాలా మంది పరిచయం అయ్యారండి. చాలా దగ్గర ఆత్మీయులుగా నాకు మారిపోయారండి. నా ప్రణయం లేకుండా అంతే త్వరగా వాళ్ళు నాకు దూరం అయ్యారండి. నాకు నేనే ఇలా ప్రశ్న వేసుకునేదాన్నండి మనసులో, ఎందుకు కృష్ణయ్య నా ప్రణయం లేకుండా ఇంతమందిని పరిచయం చేస్తున్నావు, అందరిలో కొందరిని నాకు చాలా దగ్గరగా పరిచయం అయ్యేలాగా చేశావు, అదే నా ప్రణయం లేకుండా వాళ్ళని మళ్ళీ ఎందుకు దూరం చేస్తున్నావు కృష్ణయ్య అని నా మనసులో నేనే ప్రశ్న వేసుకున్నానండి. బహుశా కృష్ణయ్య నా మాటలు విని ఈ సార్ రూపంలో ఇలా పంపించాడేమో అనిపించిందండి ఆ కృష్ణయ్య. నాతో మాట్లాడి బయలుదేరే సమయంలో, నీతో మాట్లాడుతుంటే చాలా బాగుందమ్మా, చాలా హ్యాపీ అనిపిస్తుందమ్మా, అంత దూరం నుంచి వచ్చినా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడిన తర్వాత ఇబ్బంది కూడా ఆనందంగా మారిందమ్మా అని, చాలా హ్యాపీగా ఉందమ్మా ఇలా నిన్ను కలిసి మాట్లాడినందుకు అని సార్ నాతో అన్నారండి. ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇదండి నేను చెప్పిన స్పెషల్ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు వచ్చి బండి శ్రీవాణి మల్టీ టాలెంట్ గర్ల్.